పబ్లిసిటీ చూస్తే పీక్స్ లో ఉంది. బల్బుకు ఎలక్ట్రిసిటీ ఎలాగో బాబు గారికి పబ్లిసిటీ అలాగా. సమస్యలు చూస్తే ఎక్కడెక్కడే ఉన్నాయి. ఏది ఒక్క సమస్య చెప్పండి. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. బాబు గారు వెంటనే సమీక్ష పెట్టేసి అధికారులతో క్లాస్ తీసుకున్నారండి కదా సార్. చంద్రబాబు నాయుడు గారు సీరియస్. అధికారుల మీద మండిపడ్డారు, అయ్యి బాబోయ్ హెచ్చరించారు. మ్యాటర్ హెచ్చరించే వరకు వచ్చిందంటే బాబు గారు గట్టిగానే ఇచ్చుంటారు వాళ్ళకి. నీ హెచ్చరికలు ఎవరికి కావాలి, నీ మండిపోటు ఎవరికి కావాలి? మరి ఏంటి కావాలి? యూరియా కొరత వచ్చిందంటే రైతుకి ఏం చెప్పాడండి ఆయన? ఏంటి చెప్పారండి? యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాడకండి. అవును. ఇప్పుడు డీజిల్ కొరత వచ్చింది కదా, మరి ఇప్పుడు అడిగితే ఏంటంటారు? అడిగామనుకోండి, నడక ఆరోగ్యానికి మంచిది, నడిచి వెళ్ళండి అంటాడేమో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు. నడక మంచిదే కదా సార్. ఇప్పుడు అలా నడుద్దామన్నా కూడా పార్కుల్లో ట్యాక్స్ వేస్తున్నారు. హార్మూజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన షిప్పులా తయారైందిగా ప్రజల పరిస్థితి. వ్యవసాయం లేని సింగపూర్ లో వ్యవసాయ మంత్రి పర్యటిస్తారు. సార్ మీరు ఆగండి. అక్కడ పయ్యేవులు కేశవ్ గారు ఉన్నారు. ఈ విషయం ఆయన్నే అడుగుదాం. నమస్కారం అండి. సింగపూర్లో వ్యవసాయం ఏమీ లేదు కదా, మరి అక్కడికి వ్యవసాయ శాఖ మంత్రి ఏం చూడడానికి వెళ్ళాడు సార్? అక్కడ జర్నలిస్ట్ని పట్టుకొని సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా అంటాడేంటి? సైన్స్ కాకుండా కామర్స్ నేర్చుకుంటే డాక్టర్ అవుతారా? ఏటో ఈయన మాట.